హలో ఆల్, వెల్కమ్ టు తన్వి కలెక్షన్స్. పొద్దున్నే బయలుదేరేసి బోటీకి అయితే వచ్చామన్నమాట. చూడండి, నిన్న వచ్చిన్నాము కానీ టైం అయిపోయిందని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళామన్నమాట. 4:30కి క్లోజింగ్ టైం. మేము జస్ట్ 7 minutes లేట్గా వచ్చామంతే. అయినా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకా మేము రిటర్న్ వెళ్ళాము. పొద్దున్నే 6కే లేచేసి 7:30కి అంతా బయలుదేరిపోయామన్నమాట. అయినా కూడా ఒక 2 minutes 3 minutes అట్లా ట్రాఫిక్ ఉన్నింది. అసలే వీకెండ్ కదా, అందుకే ఎక్కడ లేని జనాలంతా ఇక్కడే వాలిపోయారు. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్లోనే ఒక 2 hours స్పెండ్ చేసాం మేమైతే. జస్ట్ నిన్న వచ్చేసి ఫొటోస్ తీసుకొని వెళ్ళామంతే. ఇదంతా లోపలికైతే రాలేదు. తన్విక్ 11 months బేబీ అప్పుడు వచ్చున్నాము, కానీ ఆ పిల్లల్ని ఎత్తుకొని ఇంత పైకి ఎక్కడం కష్టం అని చెప్పేసి ఎక్కలేదన్నమాట. నేనైతే ఫస్ట్ టైం ఇలా పైకి ఎక్కడం. ఓకే, ఇలా స్టెప్స్ ఇస్తారు. ఈ స్టెప్స్ పైన నుంచి వెళ్ళాలన్నమాట. చూడండి, అక్కడ వెళ్తున్నారు జనాలంతా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. పైన చూడండి హోటలో మరి ఏమో. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. టీ ఎస్టేట్ కాబట్టి ఎలాగో ఇక్కడ టీ అయితే ఫేమస్. సో టీ అయితే ఒకసారి టేస్ట్ చేయాలి. చూడండి, మన ధృవిక అయితే బాగా ఎక్కేస్తుంది స్టెప్స్. బయట కూడా చూడొచ్చు ఈ టీ గార్డెన్ అంతా, కానీ వ్యూ పాయింట్ అంటే పైకి వెళ్ళేసి చూస్తే బాగుంటుందని పైకి వెళ్ళి చూడాలనుకుంటున్నాం మేమైతే. అమ్మా, స్టెప్స్ ఎక్కేసరికి గస వచ్చేస్తుంది. ఇదేనండి BOH బో. ఫైనల్గా స్టెప్స్ అన్నీ ఎక్కేసి పైకి అయితే వచ్చాము. చెప్పాను కదా, ఎంతైనా టీ ఎస్టేట్, టీ ఫేమస్ అవ్వకుండా ఉంటుందా. బోటీ సెంటర్ అంట. క్యూ చూడండి ఎంత ఉందో. పొద్దున్నే లెగేసి అప్పుడే చాలామంది బయలుదేరి వచ్చేసారు. ధృవిక వాళ్ళ నాన్న అయితే ఫోటోషూట్లో ఉన్నారు ప్రజెంట్. మాజు తీస్తుంది. సో లెట్స్ టేస్ట్ బోటీ.
క్యూ లైన్ అయితే బాగుంది, చాలా ఉంది. ఎంత టైం పడుతుందో ఏమో. ఇది చూసారు కదా, దూరం నుంచి చూస్తే కొంచెం డిజైన్ లాగా టైల్స్ డిజైన్ లాగా ఉంటుంది, కానీ అస్సలు కాదు. చిన్న చిన్న ముద్దులుగా చేసి ఇలా సెట్ చేశారనమాట. బాగుంది కదా. ఇది ఒక ఆర్ట్. దూరం నుంచి చూడండి, టైల్స్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంది, కానీ కాదు. గుడ్ ఆర్ట్ కదా. సో ఇది చూడండి, బోటి. ఇదంతా బోటి అన్నమాట. ఎవరైనా కావలిస్తే కొనుక్కోవచ్చు. టీ షాప్. ఇంకా టీ ఎస్టేట్ మొత్తం టీ షాప్సే ఉంటాయి. అక్కడ నుంచి లోపలికైతే వచ్చాము. సరే. పిల్లలైతే ఇక్కడ కూర్చొని టీవీ చూస్తున్నారు. హిజు వస్తున్నారు. సో అక్కడైతే క్యూ ఎక్కువ ఉందని చెప్పేసి, ధృవిక నువ్వు వద్దురమ్మా, ధృవిక క్యూ అక్కడ ఎక్కువ ఉందని చెప్పేసి మన్హా అయితే వాళ్ళను తీసుకురావడానికి అయితే వెళ్తుంది. తిను మన్హా, తను మాజు. ఇందాక మన్హా అని చెప్పినాను మాజుని. పిల్లలైతే ట్రిప్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ పెద్దవాళ్ళకే, పిల్లలు చేసే అల్లరి, హడావిడి, వాళ్ళ ఏడుపులు వినలేక టైర్డ్ అయిపోతున్నాం అన్నమాట. చూడండి, కేక్స్. స్ట్రాబెర్రీ టార్ట్ అంట, రెడ్ వెల్వెట్ మఫిన్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, విండో సీన్ అన్నమాట. బాగుంది కదా. టీ షాప్లో టీ అయితే టేస్ట్ చేయడానికి కొన్ని శాంపిల్స్ పెట్టారనమాట. 4 టైప్స్ ఆఫ్ టీ ఉన్నాయి ఇక్కడ చూడండి. 3-in-1 వెనిలా, ఇది క్యారమెల్, దిస్ ఈజ్ వైట్ కాఫీ ప్లస్ టీ. ఓకే, 16 ringgit. గో గ్రీన్ టీ అంట, ఇది 16 ringgit. ఇది 11. సుధీర్ అయితే ట్రై చేస్తున్నాడు. అక్కడ 4 టైప్స్ ఆఫ్ టీస్ ట్రై చేసి లాస్ట్కు సుధీర్ అయితే ఈ 2 తీసుకున్నాడు. ఏంటిది? ఇన్స్టంట్ టీ అండ్ కాఫీ మిక్స్. ఇది తీసుకున్నాడు. ఇంకా ఏ ఫ్లేవర్ నచ్చలేదంట. ఇంట్లో టీ తాగేది తను ఒక్కడే కాబట్టి 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాడు. తన్వి, డోంట్ రన్. ఏవేవో చేసి చేంజ్ చేసేసాడనమాట. సో అవి 2 తీసుకొని టీ, ఇన్స్టంట్ టీ మిక్స్. ఇది వచ్చేసి ఇన్స్టంట్ టీ మిక్స్ విత్ జింజర్. ఓకే, గో. ఇంకోటి బయటికి వచ్చే చోట
రోజ్ అంట, రోజ్ ఫ్లేవరు టీ. ఇది ట్రై చేద్దామని ఒకటి తీసుకున్నాము. ఇక్కడ బిల్లింగ్ అయితే వేస్తున్నారనమాట. ఇక్కడ బిల్లింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోవాలి. ఇన్స్టాంట్ మిక్సే ఏమో మరి నాకు తెలియదు. అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఉంటాయన్నా, చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి. చిన్న చిన్న ప్యాకెట్ల లాగా ఉంటాయంట. ఫస్ట్ అయితే గ్రీన్ టీ లాగా అనుకున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ వర్క్ చేసే వాళ్ళందరూ మన ఇండియన్సే, అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఇక్కడ సెటిల్ అవ్వడం వల్ల ఇక్కడ సెటిల్ అయిపోయారు తమిళ్ వాళ్ళు. సో మోస్ట్లీ తమిళ్ వాళ్ళు ఎక్కువ మంది అనమాట మలేషియాలో. బిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి విండో సీనరీ చూడండి. ఇంకోటి బయటికి వచ్చే చోట రోజ్ అంట, రోజ్ ఫ్లేవరు టీ. ఇది ట్రై చేద్దామని ఒకటి తీసుకున్నాము. ఇక్కడ బిల్లింగ్ అయితే వేస్తున్నారనమాట. ఇక్కడ బిల్లింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోవాలి. ఇన్స్టాంట్ మిక్సే ఏమో మరి నాకు తెలియదు. అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఉంటాయన్న, చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి. చిన్న చిన్న ప్యాకెట్ల లాగా ఉంటాయంట. ఫస్ట్ అయితే గ్రీన్ టీ లాగా అనుకున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ వర్క్ చేసే వాళ్ళందరూ మన ఇండియన్సే, అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఇక్కడ సెటిల్ అవ్వడం వల్ల ఇక్కడ సెటిల్ అయిపోయారు తమిళ్ వాళ్ళు. సో మోస్ట్లీ తమిళ్ వాళ్ళు ఎక్కువ మంది అనమాట మలేషియాలో. బిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి విండో సీనరీ చూడండి. ఇక్కడ చూడండి, ఒక హిస్టరీ అయితే ఉందన్నమాట. బో హిస్టరీ. ఇది ద బో లెగసీ 1890s స్టార్ట్ అయ్యిందంట. అదంతా స్టార్ట్ అయిపోయింది 1920s చూడండి అలా ఉండింది. నెక్స్ట్ 1930s to 1960s ఇదిగో వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి రూల్ చేసింది ఇక్కడ. ఇది వచ్చేసి 1980s, 2000, 1960, 1970, 2010 to 19 అలా ఉండిందన్నమాట. ఆ మ్యాటర్ అంతా మీరే చదువుకోండి. టూ 2023 ఇలా తయారు చేశారు గార్డెన్ టీస్తో వెరైటీస్. నెక్స్ట్ వచ్చేసి 2024. ఇది మొత్తం బోటీ ఎప్పుడు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవరెవరు రూల్ చేశారు అనే హిస్టరీ అన్నమాట ఇది. ఓకే, మేము అక్కడ సమ్ కేక్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని తినడానికైతే ట్రై చేస్తున్నాము. ఏం మిషన్ ఇది? Hand rolling machine was designed to imitate the action of hand rolling the leaves to draw out the taste and was first used in the
1900 సంవత్సరంలో ఈ మిషన్ని యూజ్ చేశారంట. అంటే మనం చేత్తో రుబ్బుతాం కదా, ఇసురురాయి అవన్నీ ఉంటాయి కదా మన దగ్గర, అట్లా వీళ్ళు ఈ మిషన్ని యూజ్ చేశారు. ఆ ఆకుని ఇందులో వేసేసి ఇట్లా రుబ్బితే మొత్తం పొడిలాగా అయిపోయి టీ పొడిలాగా తయారవుతుంది కదా, అట్లా టీ పొడిలాగా రావడానికి ఆకుల్ని ఈ మిషన్లో వేసేసి రోల్ చేసేవాళ్ళంట. ఇది 1900 సంవత్సరంలో వాడేవాళ్ళట ఈ మిషన్ని. మరి ఇప్పుడు ఏది యూజ్ చేస్తున్నారో మనకు తెలియదు, ఎందుకంటే చాలా అడ్వాన్స్లో వచ్చి ఉంటుంది కాబట్టి ఇంతకంటే బెటర్గానే ఉంటాయి. టీ హార్వెస్టింగ్ మిషన్, ఇది షీట్స్ హార్వెస్టింగ్ మిషన్, కట్ చేసేదేమో కదా, టీ ఆకుల్ని కట్ చేసే మిషన్ ఇది. నెక్స్ట్ కూలి వాళ్ళు బుట్టలు వెనకలు వేసుకుంటారు కదా, ఆ బుట్ట అండి ఇది. ఇలా ఉంటాయి. టీ ఆకులను కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇలా వెనకల మనం కాలేజ్ బ్యాగ్ తగిలించుకుంటాం కదా, అలా తగిలించుకుంటారు. నెక్స్ట్ ఈ టీ బ్యాగుల్ని వాళ్ళు మోసుకొని అయితే కిందికి రారు, ఒక లిఫ్ట్ ఉంటుంది హై నుంచి లో వరకు. ఆ లిఫ్ట్ ద్వారా దీన్ని తగిలించి పంపిస్తే ఆటోమేటిక్గా ఇదే కిందికి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి చూడండి, ఓల్డ్ స్కేల్ టు వెయ్ ద టీ లీవ్స్. ఇది చూడండి, ఓల్డ్ స్కేల్ అంట. అంటే టీ లీవ్స్ని వెయిట్ చూడడానికి అప్పట్లో ఈ మిషన్ వాడుతున్నారంట. మన సైడ్ అయితే ఇప్పటికీ ఇదే మిషనే వాడుతున్నారు, వీళ్ళకి ఇది ఓల్డ్ అంట. నెక్స్ట్ యాంటిక్ ఫ్యాక్టరీ ఫ్యాన్ విత్ మిస్ట్ స్ప్రే టు మెయింటైన్ కాన్స్టాంట్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. 1950 సంవత్సరంలో టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఈ ఫ్యాన్ అయితే వాడేవాళ్ళంట ఫ్యాక్టరీలో, టీ ఫ్యాక్టరీస్లో. ఓకే, ఇందాక ఒక గంప చూపించా కదా, ఆ గంపలో టీ లీవ్స్ని కట్ చేసి అందులో వేసుకుంటారు. కూలి వాళ్ళు చూడండి అలా తగిలించుకుంటారనమాట కట్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి, ఈ లేత ఆకుల్ని మాత్రమే టీ తయారు చేయడానికి వాడతారు, ముదురు ఆకుల్ని వాడరనమాట. ఇది చూడండి, రోల్డ్ లీఫ్. ఇది వచ్చేసి అన్సిఫ్టెడ్ టీ. నెక్స్ట్ ఇదేదో నాకు తెలియదు, జస్ట్ చూపిస్తున్నాను, వాళ్ళ పేరేం రాయలేదు, నెంబర్ రాశారు. సో ఇప్పుడైతే టీ ఫ్యాక్టరీ చూపిస్తామంటే లోపలికి వెళ్తున్నాము. అక్కడ చూడండి, పింటూ ముసుక్ కిలాంగ్, అది వచ్చేసి మలాయ్ లాంగ్వేజ్. కింద వచ్చేసి ఫ్యాక్టరీ ఎంట్రన్స్. ఇప్పుడైతే మేము ఫ్యాక్టరీ లోపలికి వెళ్తున్నాము. సుధీర్ పాపని తీసుకో, బట్ కెమెరా నాట్ అలౌడ్. సో ఇది వచ్చేసి హోటల్. ఏమైనా స్నాక్స్ లాగా తినాలనుకుంటే ఇక్కడ వచ్చి కూర్చొని తినచ్చు అనమాట. చూడండి క్యూ చూడండి ఎంత ఉందో, ఆ లాస్ట్ వరకు ఉంది. ఇది వ్యూ పాయింట్. ఇక్కడికి వచ్చి మొత్తం గార్డెన్స్ని చూడొచ్చు, టీ గార్డెన్స్ని. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మా బోటి వ్యూ పాయింట్ అయితే అయిపోయింది. మేమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ లావెండర్ గార్డెన్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత లావెండర్ గార్డెన్ వీడియో తీసి మీకు చూపిస్తాను, ఓకేనా? అంటిల్ దెన్ బాయ్. తన్విక్ సే బాయ్.